Hi friends, welcome to my channel. ఈ రోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ సప్లిమెంటరీ బెటర్మెంట్ ఎగ్జామినేషన్ యొక్క రియల్ క్వశ్చన్ పేపర్ని చూద్దాము. సో మనకు రీసెంట్గా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. మరి చాలామంది స్టూడెంట్స్ కీ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో కీస్ ఒకసారి చూసుకోండి. కీస్ ఫస్ట్ సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ 3, సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ 4, థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ 4, ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 2, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 3, సిక్స్త్ క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 2, సెవెంత్ క్వశ్చన్కి ఇంటర్వల్ వచ్చేసి -4,6 క్లోజ్డ్ ఇంటర్వల్, ఇక్కడ సెమీ ఓపెన్డ్ ఇంటర్వల్ ఇక్కడ. ఓకే, సైన్ ఆఫ్ 31π/3 వాల్యూ వచ్చేసి √3/2. దీన్ని మీరు డైరెక్ట్ √3/2 వేసిన ఆన్సర్ ఉంటుంది, 1 మార్క్ ఉంటుంది, లేదా సాల్వ్ చేసి వేసినా కూడా 1 మార్క్ ఉంటుంది. ఓకేనా. తర్వాత దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ n ప్లేస్లో 9ని సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఆన్సర్ 729 వస్తుంది. ఓకేనా. ఇక్కడ కొంచెం ఒక 2 స్టెప్స్ వేసేసి చేయండి. తర్వాత ఇక్కడ కూడా ఈక్వేషన్ రాసిన 1 మార్క్, ఇక్కడ కూడా ఆన్సర్ రాసిన 1 మార్క్, లేదా స్టెప్స్ వేసినా కూడా మీకు 1 మార్క్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి 5x + 3y + 2 = 0. తర్వాత ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా వచ్చేసి √a² + b²/a. తర్వాత an ఆఫ్ ax + b, డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చేసి an ఆఫ్ ax + b హోల్ పవర్ n-1. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి చూసుకున్నట్లయితే x వాల్యూ ఇచ్చారు, y వాల్యూ ఇచ్చారు, x - a, y - x, x ఇంటర్సెక్షన్ y ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు. సో మరి x - y వచ్చేసి a, c. ఓకే, a, c. y - x వచ్చేసి f, g. తర్వాత x ఇంటర్సెక్షన్ y వచ్చేసి b, d. ఓకేనా. తర్వాత దీనికి క్రాస్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. సో దానికి ఆన్సర్ ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. క్రాస్ చేసిన దానికి ఫస్ట్ రెండింటికి క్రాస్ చేశారు, మరి ఆ రెండింటితో మళ్ళీ దీన్ని క్రాస్ చేశారు. సో ఇలా అన్నా చేయొచ్చు, లేదా మూడింటిని ఒకేసారి క్రాస్ చేసి రాసినా కూడా మీకు ఆన్సర్ అనేది కరెక్టే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ సైన్ n+1x, సైన్ n+2x, కాస్ n+1x, కాస్ n+2x. ఇది దేని ఫామ్లో ఉంది? సైన్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి, అంటే కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్లో ఉంది. కాబట్టి కాస్ ఏ మైనస్ కాస్ బిలో రాసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కాస్ ఎక్స్ని కామన్ తీసేసుకొని n+1x, n-2x దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ కాస్ ఎక్స్ వస్తుంది, అండ్ కాస్ -x వస్తుంది. కాస్ మైనస్ థీటా ఏమిటి? కాస్ థీటా. కాబట్టి కాస్ థీటా ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i. సో చూడండి, 1/2 - 3i చేసిన తర్వాత రేషనలైజేషన్ చేయాలి. ఆన్సర్ 2/13 + 3/13 అయోటా అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 18p r-1, 17p r-1 = 9:7, అంటే ఆ రేషియోలో ఉంది అని మనము ప్రూవ్ చేయాలి. సో మనకి ఇది వచ్చేసి ఏ చాప్టర్ నుంచి? పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. సో లెట్ మీ సీ ఫస్ట్ వేర్ ఇస్ ద క్వశ్చన్. హియర్ ఇట్ ఈస్. చూడండి, ఫస్ట్ 18p r-1ని డివైడెడ్ బై విత్ 17p r-1 9/7 సాల్వ్ చేస్తే మనకు r వాల్యూ 5 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్ని. టర్మ్ 6 పెట్టేసిన తర్వాత జనరల్ టర్మ్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయండి. సో జనరల్ టర్మ్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఇది. సో ఇందులో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. వర్టెక్స్ 0,0 ఇచ్చారు, అండ్ పాసింగ్ త్రూ 5, 2 ఇచ్చారు. మరి ఈ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు?